కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో ఎవరైతే కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారి చెన్నూరు నియోజకవర్గం పర్యటన వచ్చిన తర్వాత వివేక్ వెంకటస్వామి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీడియాకి నేను ఫస్ట్ ఈ క్లిప్పు చూపించిన తర్వాతనే నేను మాట్లాడదామనుకుంటున్నా. దయచేసి ఒక్కసారి క్లిప్పు చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారు తనకి కార్మిక శాఖ మంత్రి పదవి కేవలం ఇసుక దందా అని బంద్ చేయడానికి ఇచ్చిండని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ రోజు పర్యటనలో చెప్పడం జరిగినది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి మేమందరము కేవలం ఇసుక మాఫియా చేయడానికి మాత్రమే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చిండని చెప్పడంలో ఎటువంటి నిస్సహాయం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇటు గోదావరి చూస్తే యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ఇసుకను ఇక్కడ దందా జరుగుతూ ఉన్నది. గోదావరి ఇసుకను తవ్వుతా ఉన్నారు. ఇటు ఒక్కసారి చూసుకుంటే 4-5 కిలోమీటర్లు సుమారు 10 కిలోమీటర్ల వరకు కూడా 100 నుండి 1000 లారీలు ఇక్కడ ఆగి ఉన్నాయి. హైవే మీద లారీలు ఆపి ఇక్కడ ఉన్నటువంటి గోదావరిలో ఇసుకను తవ్వుతూ ఇక్కడ పైసలు జమ చేస్తూ ఈ మంత్రి పదవి వచ్చినందుకు ఈ రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తున్నారని మేము భావిస్తా ఉన్నాము. నువ్వు ఏదైతే గత ప్రభుత్వం ఇసుక దందా చేసింది, పైసలు ఖజానాన్ని ఖతం చేసి మాట్లాడుతున్నావో మరి నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? నీ కళ్ళు మూసుకున్నావు నేను అడుగుతా ఉన్నాను. వివేక్ వెంకటస్వామిని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. మీ కళ్ళు కనబడతలేవా? ఇక్కడ ఉన్నటువంటి ఇసుక దందా కనబడతలేదా? ఇదే ఇసుక లారీ తొక్కి యాక్సిడెంట్ లో ఒక పత్రికా విలేకరి చనిపోయిండు, అది మీకు తెలియదా? ఇదే ఇసుక మీరు తవ్విన తర్వాత గుంతలో పడి ఒక యువకుడు చనిపోయిండు, అది తెలియదా? ఇసుక దందా జరపకపోతే ఈ ప్రాణాలు ఎక్కడి నుండి పోయినాయి, ఎట్లా పోయినాయి? మంత్రి వివేక్ వెంకటస్వామి దీనికి ఆన్సర్ చేయాల్సిందే అని చెప్తా ఉన్నాను. నువ్వు మాటలు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ చేతలు మాత్రం అరాచక చేతలు చేస్తా ఉన్నావు. ఇక్కడ ఉన్నటువంటి నిధులను దోచుకోపోతా ఉన్నావు. మీ నాన్న దగ్గర నుండి నీ కొడుకు దాకా అందరూ కూడా ఈ నియోజకవర్గాల్ని వాడుకొని మీ స్వార్థం కోసం మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఇక్కడ మీరు రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీలు నిలబెడదామనో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏమైనా చేద్దామనో ఏమి సోయి లేదు మీకు. నేను పదే మీకు సోయి లేని ఎందుకు చెప్తా ఉంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి లారీలు కనబడతలేవా? లారీలు ఇసుక దందా జరిగాయి, నువ్వు ఏ నోటుతో చెప్తా ఉన్నావు, నీ నాయకులు ఏ నోటుతో చెప్తా ఉన్నారు? యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్న హైవే మీద లారీలు 100ల కొద్ది లారీలు ఆపుతా ఉన్నారు. కనీసం మీ లారీలకి పార్కింగ్ స్థలం లేదు. ఇసుక దందా ఎంత తీసుకోవాలి, ఏం చేయాలనే నీకు అవగాహన కూడా లేదు. నీ వివేక్ వెంకటస్వామి ఇప్పటికైనా నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో. నువ్వు ఏదైతే నీ నాయకులను ఉసుగలుపుతున్నావో, నీ యొక్క రౌడీలను ఉసుగలుపుతున్నావో, ఏది ప్రెస్ మీట్ పెట్టంగానే రాజా రమేష్ గారిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే మీరు మాట్లాడండి. వీలైనా మా పిల్లలు సోషల్ మీడియా విద్యార్థులు, సోషల్ మీడియా పిల్లలు, కాంగ్రెస్ మన బీఆర్ఎస్ నాయకులు ఒక కాంగ్రెస్ మీద పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. ఇది కాదు నువ్వు గెలిచింది, ఇది కాదు నువ్వు చేయాల్సింది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు కాకా వెంకటస్వామి కొడుకు, కాకా వెంకటస్వామి ఒక కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి ఏం చేసిండు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు కూడా ప్రజలకు ఏమన్నా చేయండి, ప్రజల మన్ననలు పొందండి, అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నాయకులని ఇబ్బందికి గురి చేయకండి. మీ రౌడీ అక్కడ ఉన్నటువంటి రౌడీలు ఏం మాట్లాడతారు? వివేక్ వెంకటస్వామి ఒక శుద్ధ పూస, చాలా మంచోడు, ఆయన ఏమి తెలియదు, నీతి నిజాయితీ నిదర్శనం అంటాడు. మరి ఇసుక దందా ఏంటిదని అడుగుతా ఉన్నాను. ఇసుక దందా ఏంటని అడుగుతా ఉన్నాను. ఇందిరామ ఇల్లులు రాక ఒక్కొక్కరు ఏడుస్తా ఉంటే ఏడ్చి గోలబెట్టి సూసైడ్ చేసుకుంటే అన్న వాళ్ళకి మళ్ళీ తర్వాత పోయి ఇల్లు ఎట్లు ఇస్తారని అడుగుతాను. అదే మీరు నీతి నిజాయితీగా చేస్తే మీరు ఆ ఇల్లు ఆ అబ్బాయికి ముందే వచ్చేది కదా. వాళ్ళు సూసైడ్ చేసుకుంటే తప్ప మీకు సోయి లేదు, మీ అధికారులకు సోయి లేదు. ఎవరికి ఇల్లు ఇవ్వాలి తెలియదు. సన్న బియ్యప్ దందా మీరు అంటా ఉన్నారు, బియ్యప్ దందా ఇది జరుగుతలే అని. బియ్యప్ దందా జరుగుతూ ఉన్నది, మీ నాయకులే కొట్టుకుంటా ఉన్నారు, మీ నాయకుల వేదిక మీద చేరి కొట్టుకుంటా ఉన్నారు. ఇదే ఇసుక దందా జైపూర్ మండలంలో మీ యొక్క పిఏ ఇసుక దందా జరుపుతుండని మీ యొక్క కాంగ్రెస్ నాయకుడే మాట్లాడు. ఇవన్నీ మీకు గుర్తు లేవని అడుగుతాను. ఇంకా కూడా నేను మంచోడిని, ఇసుక దందా జరుగుతలేదు, గత ప్రభుత్వంలో జరిగింది అనడంలో నిజంగా సిగ్గుచేటని నేను చెప్తాను. అయ్యా ఇది 2000 సంవత్సరం కాదు, ఇది 2025వ సంవత్సరం. ఇది జూన్ 30వ తారీఖు రోజు ఇసుక దందాన్ని చూపెడతా ఉన్నాం. మళ్ళీ ఇది ఎప్పటిదో అనుకున్నారు మీరు. మాపింగ్ గీపింగ్ ఏమి లేవు, మాకు తెలివి లేవు. మేము ఏదైనా సూటిగా మాట్లాడతాం. ఖచ్చితంగా ఇసుక దందా జరుగుతున్నది,
అందుకే ఈ లారీల దగ్గరికి వచ్చి మరీ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మీ యొక్క నాయకులు ఎవరా నాయకులు? ఒక రౌడీ షీటర్ ఒక నాయకుడు, ఊరు నుండి తరిమేసినాడు ఒక నాయకుడు. ఈరోజు తెల్ల చొక్కా వేసుకొని ఆయన నల్ల జీవితాన్ని రక్త జీవితాన్ని మర్చిపోయాను అనుకుంటే ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఆ ప్రజలు ఆయనను చూస్తున్నారు. ఆయన మాట్లాడే మాట, ఆయన వాడే భాష, ఆయన పద్ధతి తీరు ఈరోజు కొత్త తెల్ల చొక్కాలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని మాట్లాడినంత మాత్రాన ఆయన ఉన్నటువంటి నీచ చరిత్ర ఎప్పటికీ తుడిచిపోదని చెప్తా ఉన్నాను. ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతాను. ఇంకో మండలంలో ఒక కిరోసిన్ దొంగతనంగా కిరోసిన్ అమ్ముకునేటోడు, లారీలకి కిరోసిన్ సప్లై చేసేటోడు ఈ రోజు రోడ్ ఎక్కి మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఒక నాయకుడు అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కిరోసిన్ దొంగ లెక్కనే చూస్తారు తప్ప నాయకుని లెక్క ఎవరు చూడరు. ఇంకా నీ చెంచాలు కొంతమంది నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ మారుకుంటా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు పార్టీలు మారని సిగ్గులేదా మీకు? నేను అడుగుతా ఉన్నాను. మీరు మారిన పార్టీలు కనబడతలేవా మీకు? మీ నాయకుడు మారిన పార్టీలు కనబడతలేవా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారు, ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుతున్నారు 100% అన్ని గుర్తు పెట్టుకుంటున్నాం. లెక్కకు లెక్క వడ్డీతో సహా రానున్న రోజుల్లో చెల్లించకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండకే అర్థం ఉండదు. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా మీ నోటిని అదుపులో పెట్టుకొని కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచనతో మీ 6 గ్యారంటీలు 420 హామీలు మీ ఎన్నికల మీ సొంత ఎజెండా, మీ సొంత హామీలు ఇవి నెరవేర్చడంలో మీరు సందిగ్ధంగా ఈ నెరవేర్చడంలో మీరు ఆలోచించండి. మీ నాయకులని ఎట్లా చేస్తే ఈ ప్రజలు బాగుపడతారు, ఈ నియోజకవర్గం బాగుపడతారని ఆలోచించండి. అంతే తప్ప మాట్లాడిన వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే నేను ఇదే సింగరేణిలో ఇక్కడ ఇదే మందమారి నీరు దాగి పెరిగిన బిడ్డనే. ఈరోజు డాక్టర్ అయినంత మాత్రాన కామ్గుండా అనుకోకండి. బేస్ ఎక్కడికి పోదు. 100% ఈ బేసును ఎప్పుడు బయటికి తీయాలో ఆ రోజు బయటికి తీసి ఎవడెవడి బేసులు బద్దలు కొట్టాలో 100